సో ఏంటి బయట ఎక్కడ చూసినా కుర్చీ మడత పెట్టిన తాత అంటున్నారు. నాకసలు మీ రియల్ నేమ్ తెలుసుకోవాలి. మీ రియల్ నేమ్ ఏంటసలు? షేక్ అహ్మద్ పాషా. ఓకే. షేక్ అహ్మద్ పాషా. పాషా. ఓకే. వరంగల్ మీరు కదా? అవును. అసలు కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ ముందు అసలు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? వరంగల్‌లోనే ఉండేవాళ్ళా? అక్కడ ఒక 20 సంవత్సరాలు కూరగాయలు అమ్మిన. కూరగాయలు అమ్మారు. నాకు దాంట్లో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ తర్వాత ఇక్కడికొచ్చి ఎర్రగడ్డ రైతు బజార్‌లో కూడా సుమారు ఒక 7, 8 సంవత్సరాలు అమ్మిన. ఆ తర్వాత నా జీవితాన్ని గెలికింది నా పెద్ద కొడుకు. మంచి లాక్డౌన్లో అతని దగ్గరికి పోయినా నేను 3 సంవత్సరాల క్రితం. ప్రపంచం మొత్తం ఇంట్లో పన్నా కూడా నేను కూరగాయలు అమ్మి వానికి డబ్బులు ఇచ్చిన 3 నెలలు. ఆ తర్వాత అమ్ముడు బంద్ చేసిన. వాని భార్యకు డబ్బాష. ఒక మాట అన్నది ఇట్లా చిట్కెలు కొట్టుకుంటా, సంపాదించని వాళ్ళు మా ఇంట్లో ఉండొద్దని. ఏచల్ అని నడుచుకుంటా దౌలతాబాద్ నుండి సంగారెడ్డి వరకు వచ్చిన నడుచుకుంటా. ఎక్కడి నుంచి? దౌలతాబాద్ నుండి సంగారెడ్డి సుమారు 25 కిలోమీటర్లు. 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాక అక్కడ పాత బస్ స్టాండ్ కాడ ఇలాంటి ఒక అబ్బాయి, తాత నిన్నెక్కడ చూసినా అన్నాడు. ఇట్లా వచ్చిన బాబు అన్న తీసి 30 రూపాయలు ఇచ్చిండండి వాడికి. అతని కడుపు చల్లగుండా, టీ తాగు, నువ్వు బిడి సిగరెట్ ఏమైనా తాగితే తాగు తాత అన్నాడు. జ్ఞాపకం వచ్చిండండి. ఓ ఛాయ్ తాగిన, 2 సిగరెట్లు తీసుకున్నా, ఆలోచించుకుంటా కూర్చున్నా ఎటు పోవాలా. ఎటు పోదామన్న జేబులో 5 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయి. బెగ్గరింగ్ స్టార్ట్ చేసిన అదే బస్ స్టాండ్లో. ప్లీజ్ సింగల్ కైన్ యార్, 1 రూపాయి. నాకు హైదరాబాద్ పోవడానికి డబ్బులు లేవు. 1 రూపాయి. ఓ తల్లి 10, ఓ బాబు 10, ఓ అమ్మ 20, ఓ నాయన 100 జమ చేసుకున్నా. అప్పుడు కొద్దిగా తాగుడు అలవాటండి. ఎందుకంటే ఈ బాధ 25 కిలోమీటర్లు ఈ వయసులో నేను నడిచినా అంటే అర్థం చేసుకో పాప, నా పట్టుదల అట్లుంటుంది. ఇది చెయ్యాలా అనుకుంటే చేస్తా. ఏమన్నా కొట్టాలంటే ఒక్కరోజు, వారం, నెల, సంవత్సరం వెయిట్ చేస్తా. వాడే నా ముంగటికి రావాలా. అది నా బ్రెయిన్ అండ్ డేర్. అక్కడ బెగ్గరింగ్ చేసుకొని హైదరాబాద్కి వచ్చానండి. హైదరాబాద్కి వచ్చి ఎటు తోయలే, రైతు బజార్లో పండుకున్నా. అందులో ఎప్పటికీ నా బట్టలు ఉంటాయి, బ్లాంకెట్లు ఉంటాయి. అందులో రైతు బజార్లో పండుకున్నా. తెల్లారు లేచిన, రెస్ట్ తీసుకున్నా. ఒక బాబు, నాకు అందులో చాలామంది పరిచయం. ఒక అతను పిలిచి తాత తింటావా అంటే, ఆ తింటా తాత అంటే 200 రూపాయలు ఇచ్చిండు. 90 తాగినా, మామూలుగా ఒక 2 ఇడ్లీ తిన్నా. వచ్చి మళ్ళీ పడుకున్నా అండి. మళ్ళీ ఒక సేట్ వచ్చిండు, శేఖర్ గౌడ్ అని, దేవుడు అండి నాకు రైతు బజార్లో. తాత ఇట్రా అన్నాడు, దుకాణం మీద కూర్చో అన్నాడు. అతనిది పెద్ద దుకాణం వెజిటేబుల్ది రైతు బజార్లో. కూర్చున్నా. మధ్యాహ్నం పొద్దున టిఫిన్ తెప్పించిండు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 600 రూపాయలు ఇచ్చిండు. ఈ 500 రూపాయలు నీది, ఈ 100 రూపాయలు తాగుడుకు. వచ్చి ఇక్కడనే పండుకో అని శుభ్రంగా క్యారెట్లు ఉంటాయి బాక్సులు, అతనే పక్కేసి వెళ్ళిపోయాడు. నేను ఒక 90 తాగినా, మళ్ళీ ఇంత భోజనం చేసిన, వెజిటేబుల్ బిర్యానీ వచ్చిన, సమ్మగా పండుకున్నా. బాబాయ్ మీకు 3 పిల్లలు రైట్? అంటే ఫస్ట్ పెద్ద అబ్బాయి, తర్వాత ఫస్ట్ పెద్ద అమ్మాయి తర్వాత 3 కొడుకులు. ఓహో, మొత్తం 4. ఓకే. ఫస్ట్ అమ్మాయి, తర్వాత 3 కొడుకులు. ఓకే. ఇప్పుడు 3 కొడుకులు ఏం చేస్తున్నారు? వేస్ట్. ఒకడేమో పూలు అమ్ముతాడు మెడ్చల్లో, వాడు చదవాలా, వీళ్ళు చదవాలా. వాడు భార్యను సంకలేసుకొని సెంట్రింగ్ పని ఇచ్చిపెట్టి పూలు అమ్ముతాడు. ఇద్దరేమో సెంట్రింగ్ పని చేస్తారు. ఇంకా 2 పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు? అందరి అయిపోయినాయి. 3 కొడుకులే. పాపది కూడా అయిపోయింది. పాపకి 2 పాపలు, ఒక బాబు. నా లైఫ్ చూసేది మా ఇద్దరిది పాపేనండి. నా కూతురు చల్లగా బతకాల. నా పాప అండి. 3 కొడుకులు వేస్ట్. మళ్ళీ ఆమెనే తిడతారు, ఫోన్ చేసి ఆమెనే తిడతారు. నా పెద్ద కొడుకు మూర్ఖుడండి. వాడు ఒక్కసారి దొరకాలే బిడ్డ. వాడు ఎందుకు పుట్టిండో వానికే తెలియకుండా కొడతా. నేను ఎంత మంచోన్నో అంత మూర్ఖున్నమ్మా. ఈ కవినీళ్ళు కాదమ్మా, ఇది రక్తం. సుమారు 1,20,000 ఇచ్చిన. ఈవెంట్లు, షూటింగ్లు, ఇంటర్వ్యూలు చేసి నా భార్యకి ఇచ్చిన, నా కాళ్ళు మొక్కు. ఆ కొడుకు బాగా దాగొచ్చి నన్నే కొట్టిండమ్మా. నా జేబులో 150, 200 ఉండే.
బస్సు తీసుకున్న టికెట్ చక్కగా వచ్చేసిన. అక్కడ నాకు ఉద్దెర కూడా ఇచ్చేది మందు. అబ్బా బిడ్డ ఆడిపిల్లే ఇవాళ డబ్బులు లేవంటే ఇచ్చేది. కానీ ఆమెకు ₹1 బాకీ లేను. మళ్ళీ హైదరాబాద్కి వచ్చే తాగిన. ఎందుకంటే నాకు ఈర్ష్య ఎక్కువ అమ్మా. అంటే ఈర్ష్య అంటే? ఈర్ష్య అంటే కోపం. మంచితనానికి ఇక్కడికి ఇస్తా, నన్ను రెచ్చగొట్టిందనుకో పిచ్చ కొట్టుడు కొడతా. అది నా తత్వం. నెక్స్ట్ అయితే మీకు కొడుకులున్న కూతురే మిమ్మల్ని చూసుకుంటుంది? మొత్తం సర్వస్వం. నా బట్టలు ఉతుకుతుంది, నాకు వేడి నీళ్ళు ఇస్తుంది, బిడ్డ ఛాయ్ అంటే అప్పటిదప్పుడు చేసిస్తుంది, బిడ్డ భోజనం ఎనీథింగ్, ఉప్మా, ఆమ్లెట్, ఎనీథింగ్. నాకు మటన్ తినబుద్ధి అవుతుంది, మేము గుడ్డు మాంసం తినమమ్మా. మా నాన్న తినిపించలే, నేను పిల్లలకు పెట్టలే. పోతుంది చికెను మటను, లాస్ట్కు ఎగ్స్ 10 నిమిషాల్లో వండుతుంది, ముంగట వచ్చేస్తుంది. అంతకంటే ఇంకేం కావాలండి? ఇక 3 పిల్లలు, వాళ్ళని చూస్తేనే ఆకలి చచ్చిపోతుంది. 3 సంవత్సరాల మనవాడు, వాని మాటలకే కడుపు నిండుతుంది. మీ అల్లుడు ఏం చేస్తుంటారు బాబాయ్? లంగా పారిపోయాడు. మరి ఆవిడకి ఎలా పోషణ ఎట్లా? ఇక అది దేవుడు ఉన్నాడు. మొన్నటిదానికి హౌస్ కీపింగ్గా చేసింది, ఒక నెల అవుతుంది ఇప్పుడు బంద్ అయ్యి. ఆమె కష్టపోతే నాలాగా కాకపోతే కష్టపడుతూ మిమ్మల్ని చూసుకుంటుంది. ఆవిడ పిల్లల్ని ఆవిడే చూసుకుంటుంది, మిమ్మల్ని ఆవిడే చూసుకుంటుంది. ఆమె బయటికి పోతే పిల్లల్ని నా భార్య చూసుకుంటుంది. స్కూల్కి పోతారు వాళ్ళిద్దరు. అబ్బాయి పోడు, వాడు ఏదో అంగన్వాడికి పోతాడు, లేకపోతే 3 సంవత్సరాలు. కొట్టేందుకు పంపాలని నేనే అంట. ఆ వయసులో నువ్వు విన్నావా? 3 ఏళ్ళ వయసులో చెప్తే నువ్వు విన్నావా? మరి అతను ఎందుకు కొడుతున్నావు? నేను వాడు వీడు కూడా అన్నానమ్మా మనవాన్ని. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు బాబాయ్ మీరు? రహమత్ నగర్. రహమత్ నగర్ అంటే పాప దగ్గర, పాప రెంట్ హౌస్ లోనే మీరు ఆంటీ మీరు అందరూ ఉంటున్నారు. ఓకే, ఆవిడ పోషణతోనే అంతా సాగుతుంది. మీరు ఏం చదువుకున్నారు అసలు? ఇంటర్ 81. ఇంటర్ 81. 81 అంటే 81, 1981. 1981లో. ఓకే, బాగా చదువుకునే వాళ్ళ? అంటే మంచి మార్కులు వచ్చేవా? ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు కదా. స్టేట్ 2nd ర్యాంక్ పాస్. మా నాన్న జరిగిపోకపోతే డిగ్రీ ఏదో ఒకటి చేస్తే మా నాన్న ముఖం చూసి నాకు ఉద్యోగం ఇచ్చు. నాకు మా నాన్నకు ఆకాశానికి భూమికి ఉన్నంత ఫరక్. కొట్టుకుంటూ ఉంటారా? భూతల్లికి ఎంత ఓపిక ఉంది, మా నాన్నకంత. ఉరుములు మెరుపుల ఆకాశం కదా, నేను అది. మాట అన్నారనుకో మర్చిపోయి అరే అని. ఈ వయసులో కూడా 62 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు నాకు. గుద్దితే 1 సైడ్ బోన్స్ అవుట్, అట్లా పడుతుందమ్మా ఈ పంచ్. సో మరి ఎక్కడ చూసినా ఈ కుర్చీ మడత పెట్టి తాత అది ఇదని వైరల్ అవుతున్నారు. కానీ మీకు చూస్తేనేమో మీ ఆర్థిక స్థితి కావచ్చు, ఇదంతా కూడా మీరు ఇంకా మీ బిడ్డ మీద ఆధారపడుతూ ఉన్నారు, ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? నా కోరిక ఒకటేనండి, పిక్చర్ రిలీజ్ నాడు 12th నాడు మహేష్ బాబు గారిని, డైరెక్టర్ త్రివిక్రమ్ రావు గారిని నేను కలుస్తా, దండం పెట్టి ఒకటే అంటా, డిమాండ్ ఉండదు. నాకు ఇక్కడ ఇల్లు లేదు, ఊర్లో ఇల్లు లేదు, దయచేసి నాకు హెల్ప్ చేయండి, దట్స్ ఇట్. ఒకవేళ ఏమి ఇచ్చినా తీసుకుంటా, కేవలం నాకు ఒక ఇల్లు కావాలి, క్యాష్ కాదు. ఇమ్రాన్ ఖాన్ గారు ప్రామిస్ చేశారు హౌస్ ఇప్పిస్తామని చెప్పి విన్నాము, ఎంతవరకు నిజం అది? ఒకటి బాగినమ్మ, ఒకసారి 50,000 ఇచ్చిండు ఫస్ట్లో, పోయిన సంవత్సరం. ఎవరిస్తారు పాప? పోయి నిలబడంగానే ఒక 5 నిమిషాలు షూటింగ్ తీసుకొని 50,000 కవర్లో పెట్టించిండు. నా బద్మాష్ కొడుకు తీసుకొని పోయిండు పెద్దోడు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 వారాల కింద నేను పోయినా. అస్సలాము అలైకుం భయ్ అన్న అంటే నమస్తే అన్న. చిచ్చాకు 1000 రూపాయలు దేదేవా అన్నాడు. 2 500 నోట్లు ఇచ్చిండమ్మా. ఒక అమ్మాయి వచ్చి జేబులో పెట్టుకున్నా, జాతం భయ్ అన్న వచ్చిన. రైల్వే స్టేషన్ కాడికి వచ్చిన, రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే బారు వైన్స్. 90 బీకిన డైరెక్ట్ ట్రైన్ పట్టుకుని వరంగల్ పోయినా, ఎవరికి చెప్పాల. వారం రోజులు ఉన్నా అక్కడ. వారం లోపల ఇక్కడ హైదరాబాద్ కుత అవుతాంది. కుర్చీ తాత ఉన్నాడా సచ్చిండా, ఎవరైనా తీసుకుపోయి పొడిచి చంపేసిండ్లా. అరే ఈమె ఇంటర్వ్యూ ఇచ్చింది, ఈమె నా బిడ్డ సుమన్ టీవీకి. ఆ వారం తర్వాత ఈ సత్య గారు కారు వేసుకొని వరంగల్కి వచ్చిండు. ఇక అతనితోటి వచ్చేసిన. మీకు చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళ? చాలా. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్.
మీ చిన్నప్పుడు ప్రభాస్ ఎక్కడ తాత? అప్పుడు కృష్ణరాజు ఉన్నాడు కదా, ఆయన మీకు ప్రభాసా? ఓకే. వాళ్ళ కొడుకే కదనమ్మా. అవును. కటకటాల రుద్రయ్య, కటకటాల రుద్రయ్య, కృష్ణరాజు గారు, రంగూన్ రౌడీ, ఆ, సీతారాములు, భక్త కన్నప్ప, ఇలా చాలా ఉన్నాయండి 100 Days పిక్చర్స్. కాదు మీకు బాగా ఫేవరెట్ థియేటర్కి వెళ్ళి బాగా సినిమాలు చూసే యాక్టర్ ఎవరు మీ రోజుల్లో? ప్రస్తుతం ప్రభాస్, మీ రోజుల్లో ఎవరు? అప్పుడు కృష్ణరాజు. అప్పుడు కృష్ణంరాజు, ప్రస్తుతం ప్రభాస్ గారు. అవును. ప్రభాస్ గారు అంటే బాగా ఇష్టం మీకు? చాలా. ఎందుకు ప్రభాస్ గారు అంటే అంత ఇష్టం? వాళ్ళ నాన్న చేయబట్టి అతని ఇష్టం. ఆహా, కృష్ణరాజు గారి వల్ల ప్రభాస్ గారు అంటే ఇష్టం. ఓకే. రీసెంట్గా ఏం చూసారు ప్రభాస్ గారు? సలార్ చూసారు? బాహుబలి. సలార్ పోలే, పోతా ఆ థియేటర్ కాడికి పోతేనే సెల్ఫీలు అంటాను. 2 సార్లు పోయి రిటర్న్ వచ్చిన. ఓకే. టికెట్ మేము తెస్తాం, 100 200 ఏదైనా మేము తెస్తాం, సెల్ఫీ అంటారు. నీ అమ్మ వద్దురా బాబు అని వచ్చేస్తా. సలార్ పోదామని 2 సార్లు పోయినా, కలవాల ఇక సప్లై కూకున్నా. అది ఎప్పుడో టీవీలో వస్తుంది చూద్దామని. కానీ ఆ హీరో ప్రభాస్ది హైట్కి తగ్గ నడక, నడక తగ్గ డైలాగ్ తగ్గ యాక్టింగ్ తగ్గ ఫైటింగ్కి తగ్గ ఆ యాక్టింగ్కి తగ్గ డైలాగ్కి తగ్గ ఫీలింగ్స్ సూపర్ ఉంటాయమ్మా. బాహుబలిలో ఏనుగు మీద ఎక్కే యాక్టింగ్ ఉందా స్టార్టింగ్లో, అది ఎవరితోటి కాదు. ఏనుగు మీద ఎక్కి బాణం కొడతాడు చూడండి, హైలైట్. నెక్స్ట్ ఎవరితోనే కాదంటారు, ఓన్లీ ప్రభాస్ గారు మాత్రమే చేయగలరు. అతన్ని కావాలని పెట్టుకున్నారు. బాహుబలి 2, 1. ఇక సాలార్ పోదామని 2 times పోయినమ్మా. అరే కుర్చీ తాత కుర్చీ తాత నడుమీరగరా బాబు అని సపరేట్ ఆటో ఎక్కింటికి పోయినా. ఓకే. బాగా చేస్తాడమ్మా యాక్టింగ్ అతను అబ్బాయి. కాదు బాబాయ్, మీరు అంత చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ మరి తాగితే తాగిన వాడి మాటకి తాగని వాడి మాటకి చాలా తేడా ఉంది కదా. మరి మాట్లాడిన మాటలు ఎవరు లెక్కలోకి తీసుకోరు కదా. ఒకటి, అదే మీరు తాగకుండా ఆరోగ్యంగా ఉంటే మీ కొడుకుల్ని మీరు గట్టిగా అడగచ్చు. ఒక ఫుల్ లాగినా కూడా ఇట్నే మాట్లాడదా, నా కాలు తడబడది, నాలుక వంకెర పోదు. కానీ ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కదా. ఒకటి బాబాయ్, ఒకటమ్మా, నా మంచి కోసం మీరు చెప్తున్నారు, నేను మళ్ళీ చెప్తున్నా, నా రంది నా ఆలోచన ఎవరు అంతుపట్టలేరమ్మా. వరంగల్ పోతే మా పెద్దక్క, ఆమె భర్త లేడు, మంచి ఉన్న స్థితికి ఉన్నోళ్ళే, 2 కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఒక పాప, ఆమెది కూడా పెళ్ళి అయిపోయింది, వాళ్ళకు కూడా వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు. మీద పడి ఏడ్చిందండి. నేను ఒక 10 సంవత్సరాలు వరంగల్ పోక, నా సొంతూరు, ఆమె ఏడుస్తా అంటే అసలు నా జన్మ ఎందుకు అనిపించింది. ఒక ఆడపిల్లని ఏడిపేయడం ధర్మం కాదు. నేను చచ్చిపోయాను అనుకున్నారు అందరూ 10 సంవత్సరాలు పోకపోతే. ఇక ఆమె ఇంటి ముంగట సుమారు ఒక 25 మంది జమైన్లు, సెల్ఫీ తాత, డైలాగ్ తాత అని. ఇక ముఖం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని బయటికి వచ్చి వాళ్ళకి కావాల్సింది చెప్పి పంపిన. వాళ్ళు హ్యాపీ, నా అక్క హ్యాపీ, ఆమె పిల్లలు హ్యాపీ, ఆమె మనవరాలు హ్యాపీ. మద్రాసుకి ఇచ్చిన బిడ్డను పిలిపించుకున్నది, మామ వచ్చిండు కలిసిపో అని. అంటే ఎంత అభిమానం ఉండాలండి. నా బాబా జన్మంతం అసలు చూడాలనుకున్నా, చూసిన. అడగమ్మా, నా బాధను నా గుండెలో పెట్టుకొని నవ్వుకుంటుండి నవ్విస్తా. పెన్షన్ వయసు వచ్చింది మీకు, కానీ ఎందుకు ఇప్పటివరకు పెన్షన్ రాలేదు? చెప్తా రీజన్. నేనంటే సీఎం కేసీఆర్ మాజీ ఉన్నంత వరకు నేను రాపియలే, ఇప్పుడు రాపిస్తా. ఎందుకు కేసీఆర్ గారు అంటే ఎందుకు పడదు మీకు? చెప్పినా కదా, ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళకు ఉద్యోగాలు రావు. మీరు డ్యాములు కడుతున్నాం, ఉద్యోగాలు ఇస్తాం, ఫ్యాక్టరీలు వస్తాయని కోట్లు నాకి కూకున్నారు. మరి ఉద్యోగానికి పోతే ఆఫీసర్లు లంచాలు 1000 లక్షలు అడుగుతున్నారు. మరి చదివించుడే మా యొక్క తల్లిదండ్రి, తినక తొడగక మరి లక్షల డొనేషన్ ఎక్కడి నుంచి ఇస్తారు? అరే బట్టెబాజ్ మినిస్టర్లారా, మీరు సిన్సియర్గా ఉంటే ఆఫీసర్లు లంచం అడగరా, బూతులు వస్తున్నాయి. ఒకటమ్మా, మంచిగిను మినిస్టర్లు సిన్సియర్గా ఉంటే ఏ ఆఫీసర్ లంచం అడగడు. రామారావు ఒక్కడే మొగోడు, ఎన్టీఆర్ కీర్తిశేషులు, మందు బంద్ చేసిన మొగోడు. ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు, తెలంగాణ ఆంధ్ర విడిపోలే, డేరంటే అతంది, ఆల్కహాల్ బంద్ చేసిన మొగోడు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్టరీలు ఉన్నాయి మంది, అందువల్ల అతను సీఎం అయినాక మళ్ళీ ఓపెన్ చేసిండు.
తర్వాత అడుగమ్మా. ఇప్పుడు జగన్. జగనా చెప్తా. మొన్న చంద్రబాబు నాయుడును లోపల నూకిండు. ఇక నిజమెంత అబద్ధం ఎంత మనకు తెలియదు. 3 సార్లు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. అతనికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది. ఎవరికి? చంద్రబాబు నాయుడుకి. జగన్ క్యారెక్టర్. జగన్ ఒక పెద్ద పులమ్మ. ఇప్పుడు షర్మిల డివైడ్ అయింది అన్నతోటి. ఆమె ఒక చిరుతపులి. జయమ్మ అడవికి రాని. జగన్ భార్య భారతమ్మ ఇంట్లో ఉండి రాజకీయం నడుపుతుంది బట్టే సెల్ ఫోన్ మీద. ఇక అతన్ని ఎవడు తట్టుకుంటాడమ్మా? డబ్బుతోని కానీ రౌడీజంతో కానీ దేంతోని. ఇప్పుడు మీ నాన్న సీఎం అయ్యాడు ఉదాహరణ. ఎవరైనా డబ్బిస్తే తీసుకోరా? ఏ పని పడుతుందని తెచ్చిస్తారు, తీసుకోరా? అట్నే అతను తీసుకున్నాడు. తప్పేంటి? తప్పు ఏం లేదు. అనవసరంగా జైల్లో పెట్టి 6 నెలలు సంవత్సరం. ఆ జైల్లో ఉన్న అతను ఏసీలనే పన్నాడు ఇంట్లో ఉన్నట్టు. ఒకటమ్మా, సోనియా గాంధీ లోపటేపించింది. అంటే మీరు జగన్ సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళ నాన్నకు నేను వీరాభిమానమ్మా. చిన్న పాట పాడతాను. నీ ముసి నవ్వులను దోసిల్లో దాసుకుంటాను, నీ చిరు నవ్వులను గుండెల్లో ఉంచుకుంటాను. వైఎస్ఆరు వైఎస్ఆరు మీరు పెట్టిన 2 పథకాలండి. 108 ఆరోగ్యశ్రీ కొన్ని వేల మందిని బతికించిందండి. ఆరోగ్యశ్రీ వల్ల నా భార్య బతికింది. అందులో ఈమె నిలువెత్తు సాక్ష్యం. అందుకే అతనంటే వీరాభిమాని నేను వైఎస్ఆర్కు. దానివల్ల జగన్ అంటే నాకు ఇష్టం. అవునమ్మా. ఓకే. ఆ 2 పథకాల వల్ల అంబులెన్స్ ఫోన్ చేస్తే ఒక 15-20 నిమిషాల ముందు మన ఇంటి ముంగట ఉంటుంది. ఆరోగ్యశ్రీ పట్టకపోతే లక్షలు ఫీజు తలిగే, ట్రీట్మెంట్ ఫ్రీ. ఇక అంతకంటే ఏం కావాలమ్మా? ఈమెకు సర్జరీ అయింది, సేమ్ హార్ట్ సర్జరీ లాగా. 36 కుట్లు పడ్డ పేషెంట్. ఆ నరసింహరావు డాక్టర్ సర్జన్ చల్లగుండా నాకు ఎంత డేర్ ఇచ్చిండు ఎరికేనా అమ్మ? నీ భార్యని నేను బతికిస్తా. అతను రిటైర్మెంట్ అయిపోయినాక కూడా 2 రోజుల తర్వాత వచ్చి ఆపరేషన్ చేసిండండి అతనికి, నా భార్యకు. అప్పుడు మాట్లాడిందమ్మా నేను ఇంగ్లీష్. నా భార్యకు సర్జరీ అయిపోయినాక మళ్ళీ ఒకసారి మాట్లాడి ఏం మాట్లాడావు అక్కడ? పోయి రూమ్లో కూకున్నాడు. లోపల రా అన్నాడు. పాషా లోపల రా అన్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అన్న. అప్పుడు టైం 2 అవుతుంది. నువ్వేనా? నేనే. అప్పటికే 40 రోజులు అవుతుంది ఈమె అడ్మిట్ అయ్యి. నువ్వేనా? నేనే. చదివినావా? చదివినా. ఏం చదివినావు? ఇంటర్ 81. మరి ఇన్ని రోజులు మాట్లాడలే, ఎందుకు మాట్లాడాలి? అవసరం వచ్చినప్పుడే మాట్లాడతా. ఊకే ఊరి అనవసరంగా ఎలర్జీ వేస్ట్ చేసుకొని సార్ అన్న. అతనికి లంచ్ వస్తుంది, బిర్యానీ కానీ పప్పు అన్నం కానీ. ఆ కవర్ నాకు ఇచ్చి పిల్లలకి తిని పెట్టుకున్నాడు. పిల్లలు 4 నాతోనే ఉండేది. సరే అని పిల్లలకి ఇచ్చిన. కానీ అతని చెయ్యి బంగారం అమ్మ. అతని 30 సంవత్సరాల సర్వీస్లో ఒక్కరు చచ్చిళ్ళు. అది కూడా తప్పు పేషెంట్దే. బంగారం తల్లి. అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే. అతను ఇప్పుడు అమెరికాలో ఉన్నాడో లేకపోతే మన ఇండియాలో ఉన్నాడో. కొన్ని వేల ఎకరాల పొలం అతని. మామిడి తోటలు, నారింజ, అనారు, రకరకాల. ఇప్పుడు మీరు పెన్షన్ అప్లై చేసుకుంటున్నారు, వరంగల్లో చేసుకుంటారు, ఇక్కడ చేసుకుంటారు. ఇక్కడ ఇప్పుడు ఎలాగో గవర్నమెంట్ మారింది కదా. అవును. పోతా రేవంత్ రెడ్డి దగ్గరికి శుక్రవారం, ఫ్రైడే కలుస్తాడట. ఇంత పొడుగు అప్లికేషన్ రాసిన. ఏంటి ఏముంది అప్లికేషన్లో? సీఎం గారు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, అయ్యా పూజ్యులైన సీఎం గారికి నేను రాయినది ఏమనగా, నువ్వు నన్ను గెలిపేయడానికి సుమారు నేను 3 సంవత్సరాలు కష్టపడ్డా. మీరు కష్టపడ్డారా? ఎలా కష్టపడ్డారు? మాజీ సీఎం కేసీఆర్ని ఇంటికి పంపడానికి మంచోళ్ళని కొట్టారా? అతని అభిమానులు నా మీదకి వస్తే కొట్టనా? నీకు అభిమానం ఉంటే నువ్వు దండేసి దండం పెట్టి కాళ్ళు మొక్కు. నాకు ఇష్టంలా. నువ్వేవని బే నా అభిప్రాయాన్ని ద్వేషించేవాడిని అని ఇరుగా తీసినా ఒక్కొక్కరిని. నా డేర్ సంగతి నీకు తెలియదమ్మా. కాదు తాత, కేసీఆర్ గారిని చాలా మంచి పనులు చేశారు. అంత హేట్ చేయడానికి రీజన్ ఏంటి? నువ్వు ప్రేమించడానికి రీజన్ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో చెప్పావు. అంటే 108 కావచ్చు, అదంతా నీకు నచ్చిందని. కేసీఆర్ గారు ఏం చేసింది నీకు నచ్చలేదు? ఎందుకంత హేట్ చేస్తున్నావు? రైట్కి వచ్చాను చెప్తాను. నువ్వేం చదివినావు?
ఎంబీఏ ఫైనాన్స్. అవునా? ఇది నీ సొంతమా? కాదు. జాబే కదా. అవును. మరి ఇక్కడనే జాబ్ చేయాలని ఉన్నది, నీకు జాబ్ రాలా? అవును. అదే నా కోపం, అదే నా కోపం. అమ్మ నాన్న లక్షలు వేలు ఖర్చు పెట్టి చదివించిన స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇవ్వరు. నా కొడక, నీ కులపోనికి, నీ కాలు మొక్కేటోనికి, నీ చుట్టూ తిరిగేటోళ్ళకే ఉద్యోగాలు. ఎవరికి బే నీ వల్ల లాభం? నెవర్. ఏ బీదవాడు నీతోని లాభ పొందలా. అందుకే వాడంటే ద్వేషం. తప్ప తప్ప ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ఎవరికి ఇచ్చినావు? ఎవరికి నచ్చింది? ఇక కేటీఆర్ గాడు, వాని కొడుకు నెలకోసారి 2 నెలలసారి అమెరికాకు పోతాడు. ఇక్కడి కరెన్సీ అక్కడ బ్యాంకులు వేసుకొని వస్తాడు. అక్కడి కరెన్సీలో వాని సీఎం చేయాలని వీడు తాతాలాడిండు. కుర్చీ మార్తా పెట్టి కోడితే అయ్యో దిక్కు కొడుకో దిక్కు పోయిలు. నా ధైర్యం ముందు వాడెంతనమ్మా బచ్చగాడు. ఇంకొక విషయం, కొన్ని విషయాలు తెలుసుకున్నాను నేను మీ విషయంలో. మీరు ఇప్పటికీ పార్క్స్లో పడుకుంటున్నారని ఒక మాట. అబద్ధం. ఇగో ఒకటమ్మా, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, యూట్యూబ్ వాళ్ళకు పని లేదు, లేని ఫ్యాక్ట్ పెడతారు బ్లేమ్ చేయడానికి. 4 ఎక్స్పర్ట్లు పిడి చేసుకుంటే ఒక 2 లక్షలు వస్తాయి. నేను ఫేమస్ ఫేస్, ఇది నన్ను బ్లేమ్ చేసేవానికి ఒక 25,000 అని వస్తాయి. నా చేతికి దొరకాలే బిడ్డ. వాని కెమెరా వాడిని రెండింటిని ఇరుస్తా, కానీ దొరకరు. అందుకే నేను ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ అడిగి బోర్డులా అన్ఎక్స్పెక్టెడ్ ఒక రోజు పోతా, సాయంత్రం 5-6 గంటలకు. అక్కడ ఉన్న కెమెరా వాళ్ళందరినీ ఒక కట్టె మరలేసి కొడితే మళ్ళీ అక్కడికి ఎవ్వరు రావద్దు రేపటి నుంచి, అట్లా కొడతా. అది ఇంకొక వీడియో ఒకటి వైరల్ అవుతుంది చూస్తున్నా. ఇంకా కుర్చీ తాత వరంగల్లో బస్ స్టాప్స్లో ఇంకా అడుక్కుంటున్నారు. అది వాస్తవమే, వాస్తవమే. ఎందుకు తెలుసా? నేను బతికే ఉన్నా అని తెలవడానికి. వాస్తవం అమ్మ. ఇంకోటి, వరంగల్లో నాకు మందు ఫ్రీ. మందు ఫ్రీ అట్లెట్లా? ఇప్పుడు ఫేమస్ అయ్యారనా? వైన్స్లు కానీ బార్లు కానీ ఫ్రెండ్స్ అంతా కౌంటర్ మీద పోయి ఇట్లా కొడితే 90 క్వార్టర్ పోస్తాడు ఫ్రీ. కాకపోతే వాళ్ళ మర్యాదను నేను అన్రెస్పెక్టెడ్గా బిహేవ్ చేయ. వాడు క్వార్టర్ ఇస్తే ఒక 90 పైసలు ఇచ్చేస్తాను సగం. ఎందుకంటే విలువేనమ్మా, దీనికాడనే పోతుంది.